నంద్యాల నియోజకవర్గంలోని గుంతనాల గ్రామంలో రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా సుమారు 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్లను ఆయన ఘనంగా ప్రారంభించారు. అలాగే గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఫరూక్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి పునాది అని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గుంతనాల గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లతో స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ తమ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నందుకు మంత్రి ఎండి ఫరూక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. फलं मनोरथफलं पुत्रपौत्रप्रवर्धनं यस्मात् तस्मादधारेण अधशान्तिशेषानः एतावानश्य महिमा अथोऽध्यायाश्च पुरुषः तस्मात् विराडजायता विराजो अधिपुरुषः सजातो अच्युरिश्चितः पश्चात् चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेङ्ग्रियुगं स्मर ఊరు చాలా కార్యక్రమాలు చేశాం. ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. చాలా శిథిలావస్థలు ఉండేది ఈ ఊరికి. పరిస్థితి బాగా తెలుసు నాకు. చాలా రస్తా లేదు ఊరికి రావాలంటే. ముందు కాళ్ళు ఉండే ఒకటి ఆ గుంతలో దిగి మళ్ళీ దొప్పుకొని పోయాడు. పరిస్థితి నుంచి దాదాపుగా ఈ 30-40 సంవత్సరాల్లో పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధాకరంగా ఉండేది. సరే అన్ని జడిచిపోయినాయి, నాయకత్వాలు మారిపోయినాయి. నాగేశ్వరరావు మంచోళ్ళు వచ్చినారు. ఈ ఊరు ఎప్పుడు వచ్చినా నంద్యాల మండలం వాళ్ళు కానీ మా మహానంది మండలం గోస్పాడితే కాలిపోతుంది. గోస్పాడు మండలం వాళ్ళు ఎక్కువగా అభివృద్ధిని వచ్చారు నా దగ్గర. నాగేశ్వరరావు కూడా ఏ పనికి కూడా సంక్షేమ కార్యక్రమాలు, పేదవాళ్ళు ఉండాలి, పెన్షన్ కావాలా, ఊరి అభివృద్ధి కావాలా, మా ఊరు గ్రామంలో అన్ని వసతులు కావాలని చెప్పి కోరుకున్నారు. కానీ వేరే రోజు ఇందులో భాగంగా ఈ రోజు మరి దాదాపుగా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా అడిగాను నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు. నిన్ననే రాశాను, అది ఇంకా సంతకం చేయలేదు లెటర్. నిన్న RWS తెచ్చిచ్చారు నాకు. ఇవి OHR ట్యాంక్స్ ఉన్నాయి కదా, ట్యాంక్ పడిపోయింది ఇక్కడ చూడాలి. అదే తీసుకొచ్చారు. నిన్న మాట్లాడాను. నిన్న నేను ఎస్సీ గారితో కూడా మాట్లాడా. నేను ఆ లెటర్ వచ్చాను. ఇంత గతంలో కూడా దాచారు మినిస్టర్ గారి, పవన్ కళ్యాణ్ గారి కూడా. బహుశా రావచ్చు అప్రూవల్ ఈ ఊర్లో. అదేవిధంగా చింతకుంటలో ఒకటి చెప్పాము. ఇంకోటి కూడా జిల్లాలో ఏదో ఉంది, 3 ఉన్నాయి మరి ఇక్కడ. నేనే రాత్రి తీసుకొచ్చి లెటర్ ఇచ్చారు వాళ్ళు. అవన్నీ పెట్టేస్తాం డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్. మనం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఈ గ్రామాల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. లేకపోతే గ్రామ పెత్తనం, గ్రామం అధికారులు ఏ రకంగా ఉన్నాయో మీకు తెలుసు స్థానికులు. కాబట్టి ఈ కథలు వచ్చినారంటే తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి గ్రామంలో పేదవారికి రిజర్వేషన్ తీసుకురావడం ఎన్టీ రామారావు గారు. తద్వారా మళ్ళా ఆర్టికల్ 75, 76 ముందు కొట్టాక ఒక 4 రోజులు వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి, తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వని చెప్పాం. నీళ్ళు ఇమ్మీడియట్ ఇచ్చినారు. కాబట్టి ఆ రకంగా వాటెవర్. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు అవకాశం వచ్చింది. మిర్చి చేసుకున్న రైతులు కూడా కొంచెం బాగుపడడానికి అవకాశం ఉంది. నిన్న జొన్నలు కూడా వేసాం సార్. జొన్నలు కానీ అదే మొక్కజొన్న వేసాం. దానికి కూడా తీసుకున్నాం. మేము గతంలో తీసుకున్నాం. మన రైతులు అడితే రైతులు ఎక్కడ కూడా నష్టపోకుండా రైతులకు గిట్టుబాటు ధర రావాలని తెలుగుదేశం పార్టీ ఆకాంక్షిస్తుంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఆ రకంగా పనిచేస్తున్నామని చెప్పి ముఖ్యంగా చేశాం. మేజర్ గా ఇప్పుడు గ్రామంలో 20 లక్షల రూపాయలతో ఇక్కడ శంకుస్థాపన చేశాం. అక్కడ గ్రామంలో కూడా గ్రామాల్లో సీసీ రోడ్డు వేశాడు నాగేశ్వరరావు గారు. మరి అదేవిధంగా మంచినీటి వ్యవస్థ గురించి చెప్పాడు చాలాసార్లు. నిన్న కూడా ఏదో గ్రామంలో అడిగారు, సార్ నీళ్లు రావడం లేదంటే నీకు అంతవరకు కావాలంటే టెంపరీగా బోర్ ఇప్పిస్తాను, తాగండి నీళ్ళు ఇబ్బంది ఉంటే అని చెప్పాం. అక్కడ కూడా OHR ట్యాంక్ కూడా ప్రపోజ్ చేశాం. ఇప్పుడు ఈ గ్రామంలో కూడా ఇక్కడే ఉన్నారు అధికారులు, ఈ ప్రపోజ్ చేశారు. మీకు అది ఆలోచన చేద్దామని అధికారులతో మాట్లాడి ఎట్టు దగ్గర అవుతుంది. మరి కక్కుటూరు దూరం అవుతుంది కదా, ఇదే కాదు చాలా గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ప్రజల అభిప్రాయాలు తీసుకొని ప్రజాభిప్రాయ ప్రకారం మనం పోతా ఉన్నాం కార్యక్రమాలు కూడా. తప్పకుండా నీళ్ళు తక్కువ అయితే మన పొద్దు నుంచి కూడా నీళ్ళు ఇస్తాం, ఏం ప్రభావం లేదు.
కాబట్టి నీళ్లు తాగడానికి ముందు ఫస్ట్ ప్రయారిటీ ఫర్ డ్రింకింగ్ వాటర్, తర్వాత పశువులకు, తర్వాత తాగడానికి నీళ్ళు అయిన తర్వాతనే వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వాలా, దాన్ని కూడా ఇస్తాం, రైతులు కాపాడుతామని చెప్పి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. నుంచి కొనసాగినాను. ఆ అవతల మళ్ళా సురేందర్ రెడ్డి నేను ఇద్దరు కలిసి తీసుకొని 2.5 పైన 2.5 తీసుకున్నాము. మేము మా ఇద్దరికి భేదాలు లేకుండా మేము బాగా నడుపుకునే అయినా మాకు ఈ రోజు పరుకు సార్ మటుకు మాకు చాలా అభివృద్ధి చేసినాడు. సిమెంట్ సిసి రోడ్డు ఎత్తింది, బీటీ రోడ్డు 2 కోట్లు పెట్టి బీటీ రోడ్డు చేసినాడు. మినరల్ వాటర్ నీళ్లు అవి కొత్తగా చెప్తున్నాడు. మాకు కావాల్సింది ఒకటి, మాకు గగుటూరు నుంచి మా కుందూరు నీళ్లు బాగా లేక మాకు ఉత్తరికి పైప్ లైన్ ఇచ్చి బాగుంటాయి. ఇంకొకటి మా ఊర్లో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఈ పరుకుసారి ఉండే, అప్పుడు అన్ని సిమెంట్ దంతలు బిల్డింగులు అప్పుడు పార్లమే బాగున్నాయి కానీ దంతలు కూలబడిపోయాయి. మా వాళ్ళ దగ్గర శక్తి లేదు. మేము దానికోసమే మా పరుకుసారిని ఏముండేది అంటే, సార్ మా ఊళ్ళో అన్ని అవి ఇచ్చినారు, మేము ఆ ఒక్కటి మాకు సాయం చేయాలంటే నేను మాట్లాడుతూనే అన్నాడు. సాధ్యమతో చేస్తాడు, మాకు ఆ నమ్మకము. పింఛన్లు కూడా పాపం అన్ని రకాలు తీస్తాడు. మాకు పెద్ద ఆయన ఉండడం వల్ల మేము ఇంత దూరం బాగా వచ్చినాం. మా ఊరికి ఏ సమస్య లేకుండా చేశారు.